ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. పదవిలో ఉండగా అరెస్ట్ అయినటువంటి తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కావడం అయితే గమనార్హం. ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగిన తర్వాత అరెస్ట్ అయిన సీఎంలు చాలా మంది ఉన్నారు. కానీ ఒక్క సీఎంగా పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఇంతవరకు అయితే జరగలేదు. మరి ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని చెప్పేసి ఇప్పటికే 9 సార్లు సమన్లు జారీ చేశారు కేజ్రీవాల్కి. అయినా కూడా కోర్టుకి హాజరు కాలేదు. మరి ఈ కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ నుండి మినహాయింపు ఇచ్చేందుకైతే కోర్టు నిరాకరించింది. దాంతో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఒకసారి ఈ కేసు గురించి చూస్తే 2021-22 సంవత్సరానికి గాను ఢిల్లీ ప్రభుత్వం అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆధ్వర్యంలో కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది. మరి ఈ పాలసీ ప్రకారంగా ప్రభుత్వం రిటైల్ మద్యం దుకాణాల నిర్వహణ నుంచి తప్పుకొని ప్రభుత్వేతర సంస్థలకి స్థానం కల్పించింది. అయితే ఈ బిల్ ద్వారా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. మరి మొత్తం ఢిల్లీని 32 జోన్లుగా విభజించి ప్రతి జోన్లో 27 మద్యం అవుట్లెట్లు, దీనికోసం కొత్త రిటైల్ షాప్స్కి లైసెన్సులు జారీ చేయాలి అని చెప్పేసి అనుకున్నాయి. దీని ద్వారా లిక్కర్ మాఫియాను తొలగించడం మరియు వినియోగదారులకి మంచి అనుభూతిని అందించే సదుపాయాలు అంటే ఈ షాప్స్ కస్టమర్స్ని ఆకర్షించడానికి ఎంఆర్పి కంటే తక్కువ ధరకు మద్యం అమ్ముకోవడము, రాత్రి 3 గంటల వరకు మద్యం అమ్మడం లాంటివి కల్పించడం, ఇలాంటి ఉద్దేశాలన్నీ ఈ బిల్లులో పొందుపరిచారు. అయితే అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా చిన్న చిన్న మార్పులు చేసిన తర్వాతనే, అంటే అనాథరైజ్డ్ ఏరియాస్లలో మద్యం అమ్మకూడదు, ఆ షాపులు అనేటివి అక్కడ తెరవకూడదు, కొన్ని ప్రాంతాలలో మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ తోటే లిక్కర్ షాప్స్ నడపాలి అని చెప్పేసి కోరుతూ బిల్ అనేది ఆమోదించారు. అయితే ప్రైవేట్ సంస్థలకి లైసెన్స్ జారీ చేసే విషయంలో కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారిందని, ఈ పాలసీని కొంతమంది వ్యక్తులకి తక్కువ కోర్టుతోటే లైసెన్సులు జారీ చేసేలా రూపొందించారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే ఆరోపించాయి. మరి ఈ పాలసీ ద్వారా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని, దీనిలో కొంతమంది ఇతర రాష్ట్రాల వ్యక్తుల ప్రమేయం కూడా ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ లిక్కర్ స్కామ్ కేసులో కవిత, ఆమె పిఏ అభిషేక్, అరవిందో కంపెనీ శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని అభియోగాలు మోపారు. మరి దీనికి సంబంధించి గత 2 సంవత్సరాలుగా ఈ కేసు గురించి దర్యాప్తు అయితే సాగుతూనే ఉంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని గతంలోనే అరెస్ట్ చేయగా, గత వారం కవితని, నిన్న అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మరి కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ సీఎంగా బాధ్యతలు కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. మరి జైలు నుంచి పాలన సాగిస్తారని చెప్పేసి ఢిల్లీ మంత్రులందరూ కూడా అదే మాట మీద ఉంటున్నారు. అయితే ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకా నిర్ధారణ అయితే కాలేదు. కాబట్టి సీఎంగా అన్ని బాధ్యతలు కేజ్రీవాల్ నిర్వహిస్తారని చెప్పేసి చెప్తున్నారు అక్కడ మంత్రులు. జైలు నుంచే పరిపాలన చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవనే చెప్తున్నారు రాజకీయ నిపుణులు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలో అనర్హతపై నిబంధనలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా సరే దోషిగా నిర్ధారణ అయితే అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ కేసులో ఇంకా దోషిగా తేలలేదు కాబట్టి కేజ్రీవాల్ సీఎంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరి చూద్దాం ముందు ముందు ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో. మరి ఇక కవిత విషయానికి వస్తే, లిక్కర్ స్కామ్ కేసులో కవితను గత వారం అరెస్ట్ చేయడం అనేది ఆ విషయం మనకందరికీ తెలిసిందే. అయితే బెయిల్ కోసం అప్పీల్ చేసుకోగా ట్రయల్ కోర్టుకి వెళ్ళాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఇది బెయిల్ నిరాకరించడం అనేది కాదు. ఒకవేళ సుప్రీంకోర్టు నిరాకరిస్తే కింది కోర్టులో బెయిల్ అప్పీల్ చేసుకునే అవకాశం అనేది ఉండదు. సుప్రీంకోర్టు ప్రస్తుతానికి ఈ కేసు ట్రయల్ కోర్టులో ఉన్నందున బెయిల్ విషయం అక్కడే చూసుకోమని చెప్పేసి చెప్పింది. మరి ఈ ట్రయల్ కోర్టులో కవితకు బెయిల్ వస్తుందా లేదా? మరి ఈ కేసులో కవిత, కేజ్రీవాల్ ఎలా బయటపడతారో చూడాలి.